ప్రభువునందు ప్రియమైన సహోదరులారా, మీకందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 16వ వచనములో, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ప్రతి విషయములో దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించటము ఆయన చిత్తమై ఉన్నది. ప్రతి విషయములో కృతజ్ఞత కలిగి దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించాలి. అది దేవుని చిత్తం. అనగా దేవుడు మన నుండి ఆశించేది మన కృతజ్ఞతలు. యేసు ప్రభు శరీరధారి అయిన దేవుడు ఆ 10 మంది కుష్ఠరోగుల్లో బాగుపడిన వారందరిని బట్టి వారందరిలో ఒక్క సమరయుడు అన్యుడు మాత్రమే తిరిగి వచ్చినాడు. వందనాలయ, స్తోత్రాలయ అన్నాడు. ఆ 9 మంది ఎక్కడా అని శరీరధారి అయిన దేవుడు అడుగుతూ ఉన్నాడు. కృతజ్ఞత కలిగి ఉండటం దేవునికి ఎంతో సంతోషము. అంత్యకాలమందు కృతజ్ఞతాహీనులు, కృతజ్ఞత లేనివారు, మేలును మరిచిపోయేవారు, మేలుకు ప్రతిగా కీడు చేసేవారు లేస్తారని పౌలు గారు తన పత్రికల్లో రాసినాడు. అందుకే చేసిన మేలును మరువక కృతజ్ఞత కలిగి మనుషుల ఎడల, దేవుని ఎడల ఉండటము ఆయన చిత్తమై ఉన్నది. కనుక ప్రియమైన సహోదరులారా, దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వస్తాయి. ఏలయనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తిగల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. ఇట్టివారికి విముఖుడవై ఉండుము. పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి
వారిని చెరపట్టుకుని పోవారు వీరిలో చేరినవారు. అంత్య దినములలో అపాయకరమైన కాలాలు వస్తాయి. ఇప్పుడు మనుషుల యొక్క చేష్టలు ఎలాగుంటాయో పౌలు గారు ముందుగానే ప్రవచనాత్మకమైన సందేశాన్ని చెప్పాడు. యవనస్తుడైన పాస్టర్ తిమోతికి పెద్ద అయిన పౌలు గారు ఆత్మ ద్వారా ఈ మాటలు దేవుని వాక్యముగా పలికినాడు. అంత్యదినాలలో అపాయకరమైన కాలాలు వస్తాయి. మనుషులలో ఇటువంటి వారు తయారవుతారు. నీవు వాళ్ళందరికీ దూరముగా ఉండు అని పౌలు గారు తిమోతిని హెచ్చరించాడు. ఎటువంటి వారంటే స్వార్థప్రియులు. వారి స్వార్థం వారిది, వారి సొంత ప్రయోజనం వారిది. ధనాపేక్ష, లవ్ ఆఫ్ మనీ, ధనమును అపేక్షిస్తూ ఉంటారు, ధనమును కోరుకుంటూ ఉంటారు. లాభం ఉంటే ఉంటారు, నష్టమైతే అడ్రస్ గల్లంతవుతుంది. ఇంకా వారి ముఖాలే అక్కడ కనబడవు. ప్రతి దానికి లాభాన్ని కోరుకుంటారు. బింకములాడువారు, బింకములు, మాటకు నిలకడ ఉండదు, నిలకడైన మాట ఉండదు, మాట తప్పిపోతుంటారు. అహంకారులు, దూషకులు, అటు దేవుని దూషిస్తారు, మనుషుల్ని కూడా దూషిస్తారు. తల్లిదండ్రులకు అవిధేయులు, తల్లిదండ్రులు చెప్పినట్లు వినరు, వాళ్ళ సొంత ఆలోచన వారిది. తల్లిదండ్రులు అంటే కేవలము శరీర సంబంధమైన వారే కాకుండా ఆత్మ సంబంధమైన మరి వారు, అనగా పాస్టర్, యాజకుని మాట వినకుండా అవిధేయులుగా ఉంటారు. అలాగే కృతజ్ఞత లేనివారు, వారిలో కృతజ్ఞత ఉండదు, ఎప్పుడూ కృతజ్ఞత చెల్లించరు వారు. అపవిత్రులు, అనురాగ రహితులు, వారికి ప్రేమ, జాలి, కనికరం అనేది ఉండదు వారికి. అతి ద్వేషులు, వారు ఎప్పుడు కూడా ద్వేషిస్తూ వారి ద్వేషమైన మనస్సు కలిగి ఉంటారు. అపవాదకులు, ఇతరుల మీద అభాండాలు వేస్తుంటారు, నిందలు, ఇతరులను నిందిస్తుంటారు. అజితేంద్రియులు, వారికి ఎదుటివారు బాగుపడితే వారికి జీర్ణము కాదు, కడుపులో తిప్పినట్టుంటుంది, దాన్ని జీర్ణించుకోలేరు. క్రూరమైన మనస్సు కలిగిన వారు సజ్జన ద్వేషులు, మంచి విషయాలను, మంచి వారిని, మంచిగా బ్రతికే వారిని చూస్తే వారికి ఓర్చుకోలేరు, మంచి విషయాలను ద్వేషిస్తారు. ద్రోహులు, నమ్మకముగా ఉంటూనే కీడు చేసేవారిని ద్రోహులు అని అంటారు. మూర్ఖులు, తాను పట్టిన కుందేలుకి 3 కాళ్ళు, నాకెవరు చెప్పాల్సిన అవసరం లేదు, నేనే కింగునంటాడు. నాకంతా తెలుసు, నాకెవరు చెప్పాల్సిన అవసరం లేదంటారు మూర్ఖులు. హేతువులు చూపగల 7 జ్ఞానుల కంటే మూర్ఖుడు తన దృష్టికి తానే జ్ఞానిని అనుకుంటాడు. మూర్ఖముగా ప్రవర్తించుట మాయా విగ్రహాలను పూజించుటతో సమానం.
తిరుగుబాటు చేయుట, శోధ చెప్పుట అనే పాపముతో సమానం. అలాగే గర్వాంధులు, గర్వము చేత వారు గుడ్డివారైపోయింటారు. గర్వాన్ని హారముగా ధరించుకొని ఉంటారు. వాళ్ళెంత వీళ్ళెంత ఆప్తులు అంటుంటారు. ఎదుటి వారిని తృణీకరముగా మాట్లాడతారు. అంధకారంలో వారికి కళ్ళు కనపడవు. చిన్న పెద్ద తేడా మర్యాద ఇవన్నీ ఏమి ఉండవు వారికి. వారి కన్నులు గర్వముతో నిండి ఉన్నాయి, అవి మూతపడినాయి. వారికి ఏమీ కనపడదు. దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు. వారికి సుఖభోగము కావాలి, కొంచెం రిస్క్ తీసుకోరు. దేవుని కంటే కూడా సుఖాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు. బాగా తినాలి, బాగా నిద్రపోవాలి. వారికి ఏం శరీరానికి శ్రమ తగలకూడదు. చల్లని గాలి వీచాలి, చెమట పట్టకూడదు, తట్టుకోలేరు. ఉడుకప్పలాగా తెల్లగా వాళ్ళు ఉడుకప్పలాగా ఉంటారు. దాన్ని చూస్తానే భయం వేస్తుంది. అది చెంగున ఎగురుతుంటుంది. అది ఎప్పుడు కొంతమంది మనుషులు కూడా అలాగ ఉంటారు. దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు. 1 గంట ఆలస్యమైన ఆహారానికి తట్టుకోలేరు, భోజనానికి అటు ఇటు చూస్తుంటారు, టైం చూసుకుంటుంటారు. పెంపుడు కుక్కల్లాగా టయానికి తింటారు, టయానికి నిద్రపోతారు. ఓవర్ టైం చేయలేరు. వారికి దేవుని కంటే కూడా వారి సుఖమే వారికి దేవుడు. దాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు. ఇంట్లో వాళ్ళ మీద ఉరుముతుంటారు, ఇంతసేపు ఆ భోజనం చేసేది అని వాళ్ళని తిడుతుంటారు. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించకుండా ఉంటారు. చూడ్డానికి ఇల్లేనేమో ఈ ప్రాంతంలో, ఇలా మందిరంలో, ఈ సంఘంలో ఇల్లేనేమో మెయిన్ క్యాండిడేట్లు. వీళ్ళ వలన ఆరాధన నడుస్తుంది, పరిచర్య అని వాళ్ళు అలా ఉంటారు. కానీ వాళ్ళల్లో నేతి బీరకాయలో నెయ్యి ఎలాగుండదో వాళ్ళల్లో కూడా పరిశుద్ధత అనేది, భక్తి జీవితం అనేది ఉండదు. చూడడానికి మనుష్యులు చాలామంది చూడండి, వాళ్ళ వేష్యము, వాళ్ళంతా వాళ్ళ మాట తీరు కానీ, ఇంకా వాళ్ళకు మైక్ ఇచ్చామనుకోండి పాట పాడండి అని, వాళ్ళ స్వరమే మారిపోతుంది. మిగతా సమయంలో ఒక రకంగా మాట్లాడతాడు, పచ్చి బూతులు, కోపంగా, ఆవేశంగా. కానీ ఆ మైక్ ఇస్తే ముందుగానే గొంతు సరి చేసుకుంటాడు. ఒక రకమైన స్వరాన్ని పెట్టి అదో రక భక్తి ఆవేశముగా పూనకం వచ్చిన మాదిరిగా పాట పాడతాడు. పల్లవి ఆత్మలో లీనమైన మాదిరి పాడతాడు. చరణానికి వచ్చేసరికి పేల గొంతు పడిపోయి నీళ్ళు తేండి అంటాడు. ప్రారంభం బాగానే ఉంటుంది, పాట అయిపోయేసరికి ఆ మనిషి స్వరమే మారిపోతుంది. ఏదో ఆ యూట్యూబ్లో, ఆ టీవీలలో, ఆ కేసెట్లో పాడిన వాళ్ళ మాదిరి పాడడానికి ఈయన గొంతు సరి చేసుకుంటాడు. చివరికి కాకినడక పోయి, హంసనడక పోయి మనిషే నడవడానికి ఇబ్బంది పడతాడు. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉంటారు. ఆ
పరిశుద్ధతలో ఉన్న శక్తి, దేవుని శక్తిని ఆశ్రయించని వారు పైకి మాత్రమే భక్తులుగా ఉంటారు. వాళ్ళ డ్రెస్ కానీ, వాళ్ళ డ్రెస్ మెయింటైన్ కానీ, వాళ్ళ మాట తీరు కానీ, ఈ జిల్లాలో ఇటువంటి మహావిశ్వాసులు లేరేమో అని. కానీ మనం చూసినా కూడా ఎవరు కూడా వాళ్ళకు డౌట్ రావాలి, నువ్వేమైనా యేసుప్రభువుని నమ్ముకున్నావా అని వాళ్ళు అడగాలి. ఎందుకు అలా అడుగుతున్నారు మీరంటే, మిమ్మల్ని చూస్తుంటే ఏదో ఒక ప్రత్యేకత కనబడుతుంది అని వాళ్ళు అడిగినప్పుడు, అంటే వాళ్ళు ఎంతో మరి పరిశుద్ధత కలిగి ఉంటారు. చాలామంది మరి నేను ఎక్కడైనా కూడా నన్ను చాలామంది నువ్వు టీచర్వా అంటారు. నేను టీచర్ కాదండి, నేను ఫాస్టర్ అంటాను. ఫాస్టర్వా అంటారు. అంటే నేను ఫాస్టర్ అని ఎవరికి, కొత్త వాళ్ళకి తెలియదు. నేను ఫాస్టర్ అని అనుకోవాలని, నన్ను గుర్తించాలని నేను ఎక్కడా ప్రయాసపడను. నార్మల్గా ఉంటాను. మఫ్టీ సేవకుడిలాగా ఉంటాను. అలాగని తప్పించుకోను. ప్రభు గురించి సాక్ష్యం ఇవ్వడానికి సందర్భం వచ్చినప్పుడు ఎక్కడైనా ధైర్యముగా ప్రభు గురించి సాక్ష్యం ఇవ్వడం లో నేను ఎన్నడూ వెనకాడను. అది ఎక్కడైనా, ఏ ప్రాంతమైనా అవకాశం వచ్చిందంటే, సందర్భం వచ్చిందంటే తప్పకుండా ప్రభువుని గురించి గట్టిగా, ఘనముగా వారికి చెప్పడం ఇంతవరకు నాకు గుర్తుంది. పొంతి పిలాతు ఎదుట ధైర్యముగా సాక్ష్యం ఇచ్చిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు, మనము కూడా ఎవరి ఎదుటనైనా యేసుక్రీస్తుని గూర్చి సాక్ష్యం ఇవ్వాల్సి వస్తే మనము భయపడకూడదు. దేవుడు మనకు శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చినాడు గాని పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. ప్రేమలో భయం ఉండదు. భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు. అనగా దేవుని ప్రేమించే వారికి ధైర్యం వస్తుంది. ప్రభువుని గురించి సాక్ష్యం ఇవ్వటంలో ఏమాత్రము భయపడరు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, మనలను ఎవరో గుర్తించాలి అని మన వేషధారణ, మనం అలా ప్రవర్తించడం కాదు, కానీ మన ప్రవర్తన కానీ, మన మాట తీరు కానీ మనుషులు ఎంతో చాకచక్యంగా వెంటనే పసిగడతారు. ఎంత నటించినా కూడా లోపల ఉండేది ఎప్పుడైనా బయటపడుతుంది. పైకి భక్తి పనికిరాదు. లోపల ఆ భక్తిలో ఉండే శక్తిని మనము ఆశ్రయించిన వారమై ఉండాలి. ఇవన్నీ కూడా అంత్యకాలంలో అపాయకరమైన కాలాలు, అంత్య దినాల్లో అపాయకరమైన కాలాలు. అనగా మనుషులలో ఇటువంటి దుష్ట సంబంధమైన, ఇవన్నీ కూడా దుష్ట సంబంధమైనవి. ఇట్టి వారికి దూరముగా ఉండు. పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్న సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి వారిని చెరపట్టుకుని పోవువారు వీరిలో చేరిన వారు. కొంతమంది ఎలా ఉంటారంటే ఎప్పుడూ వాక్యం విన్నట్టే ఉంటారు,
వాక్యానికి, ప్రార్థనకు, మరి దేవునికి దగ్గరగా ఉన్నట్లే ఉంటారు. కానీ వారిని చూస్తే వాక్యం అయ్యేటప్పుడు మాత్రం గాలి కొట్టిన ట్యూబులాగా చెంగున ఎగురుతారు. కానీ ఆ పరిస్థితి వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఉంటారంటే గాలి తీసిన ట్యూబులాగా నేలన పడి ఉంటారు, కృంగిపోయి ఉంటారు. ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను, సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఎప్పుడునూ పొందలేని, సత్య విషయమైన అనుభవ జ్ఞానాన్ని ఎప్పుడూ పొందుకోలేని వారు ఉంటారు. వారు అవివేక స్త్రీలు. వారికి పెద్దగా జ్ఞానము, తెలివి అనేది ఉండదు, గ్రహింపు అనేది ఉండదు. చూడడానికి ఎప్పుడూ ప్రభువుతో పరిగెత్తినట్టే ఉంటుంది, హుషారుగా ఉన్నట్టే ఉంటారు. ఏం ప్రార్థన పోతుంది, ఈమె ఎట్లా ప్రభువుని నమ్ముకున్నది, ఈయన భలే ప్రార్థనకు పోతాడు, ఆదివారం వచ్చింది అనుకోండి ఎక్కడికి పోడు, మందిరానికి పోతాడు అంటారు. చూడండి, వాళ్ళని చూస్తే ఎల్లప్పుడూ నేర్చుకున్న వాళ్ళలాగే ఉంటారు. కానీ వాళ్ళల్లో సత్య విషయమైన అనుభవ జ్ఞానం అనేది ఉండదు. వారికి శ్రమలు వచ్చినప్పుడు, ఒక మనిషి క్రీస్తు యొక్క సౌశీల్యం ఎప్పుడు బయటపడుతుందంటే ఆ మనిషి శ్రమలో ఉన్నప్పుడే. ఆ మనిషికి శోధన వచ్చినప్పుడే ఆ మనిషి ఎంత నేర్చుకున్నాడు, ఎంత క్రీస్తుని గురించిన అనుభవం ఉంది, యేసుక్రీస్తు గురించి ఇతనికి ఏమి తెలుసు అనేది శ్రమలు వచ్చినప్పుడే, నిందలు వచ్చినప్పుడే, శోధన వచ్చినప్పుడే ఆ మనిషిలో ఉండే సత్తా బయటపడుతుంది. ఆరోగ్యంగా ఉన్నప్పుడు కాదు, బాగాలేనప్పుడే ఆ మనిషి ఎంతగా విశ్వాసం ఉంచాడనేది బయటపడుతుంది. ఎప్పుడు నేర్చుకున్న వారిలాగే జనాలు మనల్ని గుర్తించడం కాదు, ఆ నేర్చుకున్నది శ్రమలలో మనం చూపించాలి. కొంతమంది మేము చదువుకునేటప్పుడు కడపలో ఎప్పుడు బుక్ పట్టుకున్నట్టే ఉంటారు. వాళ్ళని చూస్తే ఎప్పుడు బుక్, టెక్స్ట్ బుక్, ఆ నోట్ బుక్, క్లాసులో చెప్పిన పాఠాలు అవన్నీ ఆ టెక్స్ట్ బుక్, ఆ నోట్ బుక్ రాసుకున్నది ఎప్పుడు వాళ్ళ దగ్గర పెట్టుకొని ఉంటారు. మరి చదివినట్టే ఉంటారు, కానీ అయితే వాళ్ళకు పరీక్షలు పెడితే పాస్ మార్కులు రావు. కొంతమంది వాళ్ళు ఎప్పుడు బుక్ పట్టరు, పరీక్షలప్పుడే బుక్ పడతారు, కానీ వాళ్ళకే 100కి 80, 90 వస్తాయి. ఈ మనిషి ఏమో ఎప్పుడు బుక్ పట్టి ఉంటాడు, వాడికి 100కి పాస్ మార్కులు రావు, 20, 25 వస్తాయి. 35 మార్కులు కదా పాస్ మార్కులు. వాడు చూస్తే ఎప్పుడు బుక్ పట్టిన వాళ్ళలాగే ఉంటాడు. ఏమంటే ఆ చదివిన దాన్ని బట్టి కొడతాడు, కానీ ఇది ఎందుకు ఇలా ఉంది, ఇలా చేస్తే ఇలా అవుతుందని ఆ గ్రహింపు అనేది చదువుకోడు, బట్టి కొడుతుంటాడు. ఇంకా అక్కడ ఆ బట్టి అనేది తనకు మంచి మార్కులు తీసుకొని రాదు. ఏదైనా కానీ ఒక దాన్ని అర్థం చేసుకొని దాన్ని గ్రహిస్తే అది ఎప్పుడూ మనకు గుర్తుండిపోతుంది. బట్టి కొడితే ఇంకా అది గుర్తు ఉండదు. కొంతమంది పిల్లలకి అంగడికి పంపిస్తే చక్కెర కేజీ, గోధుమ పిండి కేజీన్నర అనుకుంటా పోతాడు. మధ్యలో ఎవరైనా పిల్లోళ్ళు తోడై మాట్లాడారనుకోండి, చక్కెర కేజీ, గోధుమ పిండి కేజీన్నర మర్చిపోయి చక్కెర 1/2 కేజీ అని
తర్వాత గింజల ప్యాకెట్ అనుకుంటాడు. అది చెప్పింది ఏందిరా బాబు అని ఆడిపోయి ఎక్కడ చూస్తే ఏమి చూస్తూ ఉంటుంది. గోధుమ పిండి ఎదురా బాబు అంటే అమ్మ నాకు గుర్తులేదంటాడు. ఆడి బట్టి వచ్చి అదే అనుకుంటా పోతా అంటాడు. చాలామంది కూడా అలా ఉంటారు. బట్టి కాదు క్రీస్తును కొట్టాల్సింది మనము, వాక్యాన్ని గ్రహించాలి. మనం ఏం చేస్తున్నామా, అసలు ఇలా ప్రవర్తించవచ్చునా, ప్రవర్తించకూడదా, ఇలా మాట్లాడవచ్చునా, ఇలా మాట్లాడకూడదా, వాళ్ళకి ఆ గ్రహింపే ఉండదే. అసలు ఆ ఇంగిత జ్ఞానం అనేది ఉండదు. అటువంటి వాళ్ళని చూసినప్పుడు చాలా బాధ వేస్తుంది. వాళ్ళు చూస్తే ఎప్పుడు నేర్చుకున్న వాళ్ళ మాదిరి ఉంటారు, కానీ సమస్యలు వచ్చినప్పుడు, పరీక్షలు వచ్చినప్పుడు వాళ్ళకి పాస్ మార్కులు రావు. ఎంతకాలం అలా ఉంటారు? అందుకే పౌలు గారు బాధపడుతున్నాడు. దురాశల వలన పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి, వాళ్ళకి అది కావాలి, ఇది కావాలి, వాళ్ళలాగుండాలి, వీళ్ళలాగుండాలా, వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు, నేను అలా ఉండాలని ఎప్పుడు వాళ్ళకి ఇతరుల యొక్క బాగోగులు చూసి ఆశపడుతుంటారు. కానీ వాళ్ళు అటువంటి దురాశల వలన నడిపింపబడే వాళ్ళంట ఎప్పుడు నేర్చుకున్న వారిలాగా వాళ్ళని చూస్తే నేర్చుకున్నట్టే ఉంటారు. నాకు కూడా మనోన్నత వెలిగింపబడ్డాయి, నేను కూడా నేర్చుకున్నాను, నాకు కూడా జ్ఞానం వచ్చింది అంటారు. మరి జ్ఞానం వచ్చినప్పుడు మరి మళ్ళీ వాళ్ళ పాత చేష్టలే, పాత బుద్ధులే, పాత ఆలోచనే. సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఎప్పుడూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి, ఇటువంటి వారిలో చాలామంది స్త్రీలే ఎక్కువ ఉంటారు. ఎందుకంటే స్త్రీ బలహీనమైన ఘటం కాబట్టి బలపడేది, బలంగా ఉండేది వారే ఎక్కువ. ఎక్కడైనా కూడా ప్రార్థనల్లో, మందిరాలలో ఎక్కువ స్త్రీలే ఉంటారు. మరి ఈ ఆన్లైన్ ప్రేయర్లో మరి పురుషులే ఎక్కువ ఉంటారని అనుకుంటున్నాను. స్త్రీల కంటే కూడా మరి పురుషులు ఈక్వల్గా ఒక 5-6 మంది ఎక్కువే ఉంటారు అనుకుంటున్నాను. ఎందుకంటే అది దేవుడి దయ. మందిరాలలో ఎక్కడైనా కూడా స్త్రీలు ఎక్కువ ఉంటారు. స్త్రీల వైపే వారు 50 మంది ఉంటే పురుషులు 5 మంది కూడా ఉండరు. మొత్తానికి స్త్రీలు బలహీనమైన ఘటం కాబట్టి ఊరకనే లోబడతారు, ఊరకనే మరి తప్పిపోతారు. అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవువారు వీరిలో చేరినవారు. మనుషులు అటువంటి వారిని తొందరగా గుర్తిస్తారు. అందుకే చాలామంది అమాయకంగా మోసపోతుంటారు. మరి తెలివి తక్కువ వారిలాగా వారిలో ఉండే బుద్ధిహీనత బయటపడిపోతుంది. పరిశుద్ధాత్మ ఆధీనంలో మనకు దేవుడు వివేకాత్మనిస్తాడు. వివేచన ఆత్మల వివేచన పరిశుద్ధాత్మ వలన కలుగుతుంది. కనుక ఈ అంత్య దినములలో ఇవి అపాయకరమైన కాలాలు. మనుషులలో ఇటువంటి చేష్టలు ఉంటాయి. ఈ ఉదయకాలంలో బెత్తెముతో కొట్టినట్టు మనకు అనిపిస్తుంది కదా. అందుకే ఇది ఒక ఉపోద్ఘాతముగా ప్రభువు ఆ 9 మంది ఎక్కడ అని దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించటం అనేది ఆయన చిత్తము. కాబట్టి ఈ అంత్య దినాలలో కృతజ్ఞత లేనివారు, మనుషులలో ఇటువంటి చీకటి సంబంధమైన బుద్ధులు ఉంటాయని పౌలు గారు చెప్పాడు. ప్రియమైన సహోదరులారా, లూకా సువార్త 17వ అధ్యాయం 20-21 వచనంలో
కొంతమంది అడిగారు, దేవుని రాజ్యము ఎక్కడ ఉన్నది అని, ఎప్పుడు వస్తుంది అని అడిగారు. ప్రభు అన్నాడు, దేవుని రాజ్యము ప్రత్యేకముగా రాదు, ఎందుకనగా అది మీ మధ్యలోనే ఉన్నది అన్నాడు. ప్రత్యక్షముగా రాదయ్యా, అది మీ మధ్యలోనే ఉన్నది అన్నాడు ఆయన. యేసు ప్రభు ఎక్కడ ఉంటే అక్కడే దేవుని రాజ్యం, అదే దేవుని రాజ్యం. సాధు సుందర్ సింగ్ అనే దైవజనుడు అన్నాడు, ఒకవేళ యేసు ప్రభు నరకంలో ఉండాల్సి వచ్చినా అది కూడా దేవుని రాజ్యముగా మారిపోతుంది. ఆ నరకం కూడా ఆయన ఎక్కడ ఉంటే అక్కడ దేవుని రాజ్యం. దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది గనుక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చినాడు. ఆయన ఈ లోకానికి మనిషిగా వచ్చినప్పుడు ఆయన మొట్టమొదటిగా ఏమని ప్రకటించాడంటే, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చినాడు. కాలం సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. యేసు ప్రభు మనకు దేవుని రాజ్యాన్ని పట్టుకొని వచ్చాడు. దేవుడు మానవునిగా ఈ లోకానికి రావడం మానవులకి దేవుని రాజ్యాన్ని ఆయన సమీపముగా తెచ్చాడు. అందుకే యేసుక్రీస్తును కలిగిన వారు దేవుని రాజ్య పౌరులై ఉన్నారు. దేవుని రాజ్యానికి మానవులకు కావలసిన అర్హత ఏంటంటే మారు మనస్సు, పశ్చాత్తాపము, ఆత్మ విషయమై దీనత్వము. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, దేవుని రాజ్యము వారిది అన్నాడు. ఆత్మ విషయమై దీనులు అనగా పాపాల విషయంలో పశ్చాత్తాపపడే వారిని ఆత్మ విషయమై దీనులు అని అంటారు. బీదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యము మీది అన్నాడు. బీదలు అంటే డబ్బు లేని వారు కాదు, అనగా ఆత్మ విషయమై దీనులని కొన్ని లేఖనాలలో బీదలని కూడా రాశారు. అటువంటి వారిదే దేవుని రాజ్యము. ఎవరైతే ఆత్మ విషయమై పశ్చాత్తాపపడి మారు మనసు పొంది ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం ద్వారా తమ పాపాలను కడుగుకుంటారో వారిదే దేవుని రాజ్యము. యేసుక్రీస్తు ఈ భూలోకానికి వచ్చినప్పుడు దేవుని రాజ్యాన్ని పట్టుకొని వచ్చాడు. ఆయనే దేవుని రాజ్యం. అలాగే ఆయన మార్కు సువార్త 9వ అధ్యాయము 1వ వాక్యంలో, మరియు ఆయన ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అన్నాడు. అంటే ఈ మాటలో ప్రభు చెప్పిన సందర్భం ఏంటంటే, దేవుని రాజ్యము బలముతో రావటం ఏంటి, మరి ఆ రాజ్యం వచ్చేంత వరకు శిష్యులు మరణం రుచి చూడరా
అని మనం అనుకోవచ్చు. శిష్యులతో ఆ మాట అన్నాడు ఆయన. అది ఎప్పుడు నెరవేరిందంటే యేసు ప్రభు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ కూడా 120 మంది పరిశుద్ధులు, శిష్యులు, కొంతమంది స్త్రీలు, అనేక మంది ఆ మేడ మీద, ఆ గదిలో, ఆ ఇంటిలో ఎడతెగక ఏక మనస్సుతో దేవునికి స్తుతులు చెల్లించి ప్రార్థనలు చేస్తున్నప్పుడు పెంతెకొస్తు పండుగ రోజున అద్భుతముగా బలమైన గాలి ఒకటి వీచి అగ్ని నాలుకల వలె పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినాడు. అనగా పరిశుద్ధాత్మని ద్వారా వాళ్ళందరూ శక్తిని పొందుకొని అందరూ కూడా భాషలో మాట్లాడినారు. ఇంకా ఆ రోజు నుండి బలహీనులు బలవంతులైపోయినారు, శక్తిహీనులు శక్తిని పొందుకున్నారు. భయపడేవారు, పిరికి వాళ్ళందరూ ధైర్యం కలిగి యెరూషలేము పురవీధుల్లో క్రీస్తు పునరుత్థానాన్ని ప్రకటించారు. కాబట్టి పరిశుద్ధాత్ముడు బలముగా దిగి వచ్చి దేవుని రాజ్యాన్ని స్థాపించాడు. అది మామూలు కాదు. ఆ రోజున పిరికివారు కూడా ధైర్యం తెచ్చుకొని క్రీస్తుని గురించి ప్రకటించారు. మరణానికి కూడా భయపడకుండా చంపినా ఒక్కటే అని ధైర్యంతో వారు ప్రభువును ప్రకటించారు. అనగా సంఘము ఏర్పాటు, దేవుని రాజ్యము స్థిరపరచబడటం. సంఘం ఎక్కడైనా ఆరాధనలో మరి అక్కడ ఆరాధన ప్రార్థనలు జరుగుతున్నాయంటే, కొంతమంది విశ్వాసులు కూడుకుంటున్నారంటే అది దేవుని రాజ్యము, అది పరలోక రాజ్యము. ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, దీని ఎదుట పాతాళలోక ద్వారాలు నిలువ నేరవు అని ప్రభు చెప్పాడు. అందుకే షీమోను పేతురు గారి ద్వారా సంఘాన్ని ఆయన నిర్మించాడు. పేతురు గారిని మొదటి పాదిరిగా ప్రభు నియమించాడు. ఒక్క అరగంట ప్రసంగానికి 3000 మంది సంఘములో చేర్చబడ్డారు. వారందరూ కూడా దేవుని రాజ్య పౌరులు, దేవుని రాజ్య సంబంధులు. వారిలో దేవుని రాజ్యము బలముగా దిగి వచ్చింది. అలాగే చిన్న పిల్లలను ఆయన దగ్గరికి రానివ్వకుండా ఆటంకపరుస్తూ ఉన్నారు. ప్రభు అన్నాడు, ప్రభు వారి మీద కోపగించి, చిన్న బిడ్డలు నా యొద్దకు రానివ్వుడి, వారిని ఆటంకపరచవద్దు, ఇలాంటి వారిదే దేవుని రాజ్యము అన్నాడు. పసిబిడ్డ వలె మీరు మార్పు పొందకపోతే మీకు దేవుని రాజ్యము రాదు, ప్రవేశించలేరు అన్నాడు. పసిబిడ్డ వలె మనము మార్పును కలిగి ఉండాలి. పసిబిడ్డ వలె మార్పును కలిగి ఉండాలి. అలాగే చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యమును అంగీకరించాలి. ప్రియమైన సహోదరులారా, దేవుని రాజ్యం అంటే భోజనము పానము కాదు గాని నీతి, సమాధానం, పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. దేవుని రాజ్యము నీతి, సమాధానం, పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశించవలెనని అపొస్తల కార్యములో మనం చూడగలం. ప్రియమైన సహోదరులారా, మనము చనిపోయిన తర్వాత దేవుని రాజ్యంలో ఉండటం కాదు,
ఏ రోజు మనలోనికి యేసు ప్రభు వచ్చాడో, ఏ రోజు మన హృదయాన్ని ప్రభువుకు అంకితం చేశామో, మన రక్షకుడిగా మన ప్రభువుగా అంగీకరించామో, ఆ రోజు నుండి మనలో దేవుని రాజ్యము నిర్మించబడి ఉన్నది. దేవుని రాజ్యం అనేది అది ఆవగింజ లాంటిది. అన్ని దాంట్లలో అది చిన్నదైన మహావృక్షమై అనేక పక్షులకి, నివాసాలకి, గోళ్ళకి స్థావరముగా మారిపోవాలి. దేవుని రాజ్యము కొంచెముగా ప్రారంభమై అది విస్తారముగా ఫలిస్తుంది. ప్రియమైన సహోదరులారా, కొంచెముగా ప్రారంభమై అది మహా వృద్ధి పొందుతుంది దేవుని రాజ్యం అనే విత్తనం. కనుక మనం కొద్దిగా సామాన్యముగా ప్రారంభించబడి నానాటికి మహా వృద్ధిని పొందాలి, మహావృద్ధిని పొందుకోవాలి. దేవుని రాజ్య నమూనాగా, దేవుని రాజ్యానికి ప్రత్యక్షమైన మాదిరిగా మన జీవితాలు విరాజిల్లాలి. కాబట్టి మనం చూసిన వారికి దేవుని రాజ్యం ఇలా ఉంటుందేమో, ప్రజలు ఇలా ఉంటారేమో అని దేవునికి మహిమ చెల్లించాలి. నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందమై ఉన్నది. మీకు అక్కరగా ఉన్నవేవో మీరు అడగక మునిపే మీ తండ్రికి తెలియను. కాబట్టి మొదట నా రాజ్యాన్ని, నా నీతిని వెదకండి అన్నాడు. ఆ రాజ్యాన్ని వెదకడం అంటే ఏంటి అనగా, ఒక వ్యక్తిని క్రీస్తు దగ్గరికి తీసుకొని రావటము కానీ, క్రీస్తుని గురించి సాక్ష్యం ఇవ్వటము కానీ, ఒక వ్యక్తి మారు మనసు కొరకై ప్రార్థన చేయటము కానీ దేవుని రాజ్యాన్ని వెదకడముతో సమానం. ఆ వ్యక్తి యొక్క పొరపాట్లను క్షమించడము కానీ, వారి మీద ప్రేమ చూపించడము కానీ, వారి అవసరతలో సహాయపడము కానీ దేవుని రాజ్యాన్ని వెదకడం. కేవలము మాటల చేతనే కాకుండా సహాయం చేయటం ద్వారా కూడా, మంచి క్రియల ద్వారా కూడా మనం వారిలో దేవుని రాజ్యాన్ని ప్రవేశపెడుతున్నాం. ఇది దేవుని రాజ్యము అని. మనం ఈ లోకములో దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని, ఒక ఆత్మను దేవుని రాజ్యంలో ప్రవేశపెడితే, దేవుని రాజ్యం కొరకు మనం జీవిస్తే, ఈ లోకంలో మనకు అన్నీ సమకూర్చబడి ప్రతి మేలు కూడా మనకు దొరుకుతుంది. మనకు ఏది కావాలన్నా, ఏది పొందుకోవాలన్నా ఆ ఉన్న దాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లించాలి, దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. దేవుడు అందులో మహిమ పొందుకోవాలి. అది దేవుని రాజ్యమును వెతికినట్లుగా. మన దగ్గర ఉండే తలాంతు ఏదైనా దాన్ని ఆయన మహిమ కొరకు, ప్రజల ప్రయోజనం కొరకు వాడబడినప్పుడు దేవుని రాజ్యాన్ని మనం వెతుకుతున్నాం. ఆ ప్రజలకు క్రీస్తు యొక్క రాజ్యాన్ని గురించి చెప్పకనే చెబుతున్నాం మన క్రియల ద్వారా. కాబట్టి దేవుని రాజ్యము ఎక్కడో లేదు. క్రీస్తు ఎక్కడ ఉంటే, ఎవరిలో ఉంటే వారి మధ్యలోనే ఉన్నది. వారే దేవుని రాజ్య నమూనా. మన జీవితాలు రాబోయే ఆ రాజ్య నమూనాగా మనము ఇక్కడే ఆ ప్రత్యక్షతను కనపరచాలి, పొందుకోవాలి. నరకములో కన్నీరు, వేదన,
దుఃఖము, దూషణ, సనుగులు, అరకొర జీవితాలు ఉంటాయి. అక్కడ ఎవరు దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు చెప్పరు. పాతాళములో యేసు రక్తమే జయం, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, వందనాలు బ్రదర్ అనరు. ఎందుకంటే అది పాతాళం, అక్కడ దురాత్మలు, అది దురాత్మల లోకం. అది మృతులు పాతాళానికి వెళ్ళేవారు దేవునికి కృతజ్ఞతలు స్తోత్రాలు చెప్పరు. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను అని హిజ్కియా అంటాడు. సజీవుల లోకం దేవుని రాజ్యం. బ్రతికి ఉన్నారా అనే వాళ్ళు ఎవరైనా దేవుని దృష్టిలో వారు బ్రతికి ఉన్నారంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు వాళ్ళు. దేవుని రాజ్యములో స్తుతులు స్తోత్రాలు ఉంటాయి, ఆనందం ఉంటుంది, విశ్వాసం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, నిమ్మలం ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది. అక్కడ దేవుని యందు అతిశయపడే వాళ్ళు ఉంటారు. వారిలో చెప్పనశక్యము మహిమాయుక్తమైన సంతోషం ఉంటుంది. చూడండి, పాతాళ వశములో ఉన్నారా, పరలోక వశములో ఉన్నారా? చనిపోయిన తర్వాత కాదు, బ్రతికి ఉండగానే బ్రతుకు పాతాళముగా ఉందా, దేవుని రాజ్యముగా ఉందా? దేవుని రాజ్యము పాతాళ లోకం. ఇప్పుడు మనం స్కూల్లో చదువుకునేటప్పుడు ఒక పక్కన ఒక దాని గురించి ఇంకో దాని గురించి దానికి దీనికి తేడా ఒక 7 పాయింట్లు రాయమంటారు. దీంట్లో ఏముంటుంది, దాంట్లో ఏముంటుంది, దానికి ఒక 10 మార్కులు వస్తాయి. 10 మార్కుల క్వశ్చన్ అది. ఆ దేవుని రాజ్యాన్ని ఒక పక్క రాసుకొని ఈ పాతాళాన్ని, నరకాన్ని ఒక పక్క రాస్తే పక్క పక్కన దేవుని రాజ్యము ఆనందము, పాతాళంలో దుఃఖము, దేవుని రాజ్యములో నిత్య సంతోషం, నరకములో ఆరని మంటలు, తీరని వేదన. దేవుని రాజ్యములో స్తుతులు స్తోత్రాలు, నరకములో దూషణలు. దేవుని రాజ్యములో కృతజ్ఞతలు, నరకములో సనుగులు గునుగులు. దేవుని రాజ్యములో ఉల్లాస వస్త్రము, నరకములో భారభరితం, నిట్టూర్పు. దేవుని రాజ్యములో ఆనంద బాష్పాలు, నరకములో కన్నీరు, ఏడ్పు. దేవుని రాజ్యములో నిమ్మలము, నరకములో కడుపులో మంట, బాధ. దేవుని రాజ్యములో చల్లదనం, నరకములో ఆరని మంటలు. దేవుని రాజ్యములో దేవుని సన్నిధి, దేవదూతల ప్రత్యక్షత, దేవుని స్వరం. నరకములో దురాత్మలు, దెయ్యాలు, అవి కఠోరమైన మాటలు. చూడండి, ఇది ఎప్పుడో చనిపోయిన తర్వాత కాదు, ఈ లోకములోనే మన జీవితాలు దేవుని రాజ్య ప్రభావముగా ఉండాలని, అది మీ మధ్యలోనే ఉంది అని ప్రభువు చెప్పాడు. మీరు జీవమును అనగా ఆశీర్వాదాన్ని, మరణాన్ని అనగా శాపమును మీ ఎదుటనే పెట్టాను. మీరు ఏది కోరుకుంటారో కోరుకోండి.
మీకు ఆప్షన్, మానవులకి దేవుడు ఆప్షన్ ఇచ్చాడు. అది మీరేది కోరుకుంటారు? చివరిగా మోషే గారు చెప్పాడు, ద్వితీయోపదేశకాండంలో లేదా దేవుని పట్టణము పాడాలని లేదా దేవదూతల గానము నడవాలని లేదా బంగారు వీధులలో పాడాలని లేదా దేవదూతల గానము వేదనలుండవులే శోధనలుండవులే ఈ కన్నులు చూడనిది ఏ భాషకు అందనిది. ద్వితీయోపదేశకాండం 30 చూడుము, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడైన ప్రభువును ప్రేమించి ఆయన మార్గములందు నడుచుకుని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించుమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. అట్లు చేసిన ఎడల నీవు స్వాధీనపరచుకొను తకు ప్రవేశించే దేశంలో నీ దేవుడైన ప్రభువు నిన్ను ఆశీర్వదించును. కాబట్టి నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లు ప్రభువే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్యునకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన ప్రభువును ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకుని నట్లుగా జీవమును కోరుకొనుడి. దేవుని ఆశ ఏంటంటే జీవాన్ని కోరుకోండి. దేవుని రాజ్యం, కీడు, శాపము, మరణము ఎవరు కోరుకోకూడదు. కనుక యేసుక్రీస్తు దేవుని రాజ్యాన్ని సమీపముగా తెచ్చాడు. పరిశుద్ధాత్ముడు దేవుని రాజ్యాన్ని మన హృదయంలో పెట్టాడు. మన మీదనే దేవుడు ఆప్షన్ ఇచ్చాడు, మనకు ఆప్షన్ ఇచ్చాడు. చాయిస్ మనదే. ఏది కోరుకుంటామో అది కోరుకోవాలి. అబ్రహాము లోతుతో అన్నాడు, బాబు నువ్వు దయచేసి నాకు వేరుగా ఉండు. నువ్వు తూర్పు దిక్కుకి వెళ్తావా, నేను పడమర దిక్కుకి వెళ్తాను. నువ్వు ఏది కోరుకుంటావో కోరుకో. అయితే లోతు సొదొమ గొమొర్రా పట్టణాలను దేవుని కోపానికి గురైన ఏదేను లాంటి పట్టణాన్ని కోరుకున్నాడు. బాగా సమృద్ధి ఉంది, కానీ పాపం కూడా అక్కడ సమృద్ధిగానే ఉంది. అగాధ అగ్నిగుండముగా మారిపోయే ఆ ప్రాంతాలను లోతు కోరుకున్నాడు. అదే తన జీవితంలో తన సంతతి తరతరాలుగా శాపగ్రస్తమైపోయింది. రూతమ్మ ద్వారా మోయాబీయులకి కొంచెం విలువ కలిగింది. మోయాబీయులకి రూతమ్మ ఒక చారిత్రాత్మక స్త్రీ. మోయాబీయులలో పుట్టి పెరిగి బెత్లెహేం వచ్చిన ఈమె యేసయ్య వంశావళిలో చేరిపోయింది. కాబట్టి లోతు సంతానము తరతరాలుగా
శాపగ్రస్తముగా మారిపోయింది. లోతు సరైనది కోరుకోలేదు, నరకాన్ని కోరుకున్నట్టుంది. అబ్రహాము గారు నిత్య జీవాన్ని కోరుకున్నాడు. దేవుడు ఒక మనిషిని బలవంతం చేయడు. బలాత్కారులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే మనకు గట్టి ప్రయత్నం ఉండాలి. దేవుడు మనల్ని బలవంతం చేయడు. అది మన మీదనే, మనకే ఆప్షన్ వదిలేస్తాడు ఆయన. కనుక ప్రియమైన సహోదరులారా, మనం ఈ లోకంలో బ్రతికి ఉండగానే మన సరిహద్దులను దేవుని రాజ్య ప్రభావంతో నింపుకోవాలి. అక్కడ పూర్తిగా యేసు ప్రభువుకి మహిమ రావాలి. నీతి, శాంతి, పరిశుద్ధత, ఆనందము, సంతోషము, నిమ్మలము, ప్రశాంతత, కృతజ్ఞతలు, సహాయము, సత్క్రియలు, ఇవన్నీ కూడా దేవుని రాజ్య ప్రభావానికి నమూనాలు. దుఃఖము, వేదన, కన్నీరు, ఆవేదన, భారభరితమైన ఆత్మ, అవమానము, దరిద్రత, సనుగులు, గొనుగులు, నిందించుకోవడాలు, ఆత్మ న్యూనత స్వభావము, ఇదంతా కూడా నరక ప్రభావము యొక్క నమూనా. యేసుక్రీస్తు మనకు అంధకార సంబంధం రాజ్యము నుండి విడిపించి వెలుగు రాజ్యములోనికి, నిత్య రాజ్యములోనికి, దేవుని రాజ్యంలోనికి మనల్ని నిలబెట్టాడు, తీసుకెళ్ళాడు. కాబట్టి మనము ఈ లోకంలో బ్రతుకుచుండగానే దేవుని రాజ్య ప్రభావంతో నింపబడి జీవించాలి. దేవుడు అటువంటి సహాయము మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల పరమ తండ్రి, ఏ రోజైతే మారుమనస్సు, పాపక్షమాపణ, పశ్చాత్తాపము, క్రీస్తులో పరిశుద్ధతను కలిగి ఉన్నాము, ఆ రోజు నుండి మాకు దేవుని రాజ్యాన్ని మీరు ఉంచారని, మమ్మల్ని దేవుని రాజ్య పౌరులుగా నియమించారని, దేవుని రాజ్యము మా దగ్గరికి వచ్చిందని మేము విన్నాము నాయన. మా జీవితాలు దేవుని రాజ్య ప్రభావంతో నింపబడి అనేకులను దేవుని రాజ్య పౌరులుగా మార్చగలిగిన ప్రత్యక్షతను, ప్రభావాన్ని మాలో ఉంచండి. ఎక్కడ నరక సంబంధమైన లక్షణాలు, పాతాళపు అనుభవాలు మమ్మల్ని ఎల్లప్పుడూ పీడించకుండా బుద్ధి, జ్ఞానము, వివేకాన్ని దయచేయండి నాయన. దేవా, మీకు స్తోత్రాలు. నాశనం అనే మాట, పాడు అనే మాట, బలాత్కారం అనే మాట ఇక మీదట ఉండదు. సమాధానము మీకు అధికారిగా, నీతిని, న్యాయమును విచారణకర్తగా నియమిస్తానని, మీ సరిహద్దులలో పాడు అనే మాట, నాశనం అనే మాట, బలాత్కారం అనే మాట ఉండదు అని వాగ్దానమును మా వినికిడిలో నెరవేర్చిన ఆయన దేవా, మీకు స్తోత్రాలు. వించున్న ప్రతి ఒక్కరిని దేవుని రాజ్యముగా వృద్ధి పొందించండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.